గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ నాయకురాలు మాధవీలత. కార్పొరేటర్ ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే పార్టీని తిడతావా అంటూ నిప్పులు చెరిగారామె. బీజేపీ అండ లేకుండానే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావా అంటూ ప్రశ్నించారు. గోషామహల్ జూబ్లీ హిల్స్ లో ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నిలబెడతా అంటున్నారు మాధవీలత. రాజాసింగ్ పై మాధవీలత ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తారు. బీజేపీకి హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి మాధవీలత ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, రాజాసింగ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మాధవీలత యాక్టివ్ అయ్యారనే ఒక టాక్ వినిపిస్తుంది, నిజమేనా? రాజాసింగ్ గారు అవుట్ అయితే నేను ఇన్నవ్వాల్సిన అవసరం లేదు తమ్ముడు. రాజాసింగ్ ఒక గోషామహల్కే ఇన్ఛార్జ్, నేను ఎంపీ క్యాండిడేట్ని, నేను 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి నేను ఇన్ఛార్జ్. అర్థమైందా? మాధవీలత అంత వీక్ కాదు, బీజేపీకి అంత ప్రాబ్లమ్స్ లేవు. మేము ఎవరమైనా నిలబడినా మాకు ఒక ఫేస్ రికగ్నిషన్ వచ్చిందన్నా, ప్రజలలో మాకు ప్రేమ వచ్చిందన్నా ఫస్ట్ పార్టీకి ఉన్న గొప్పతనం అది. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు బీజేపీ నాయకులు చేసిన వాళ్ళ మంచి పనులు అట్లాంటివి. రెండోది, అక్కడ పురాణ బస్తీలో సంఘమే కానీ విహెచ్పిఏ కానీ వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని నిలబెడితే ఈరోజు మేమొచ్చి అందులో జాయిన్ అయ్యి పొలిటికల్గా మా వాయిస్ని బయటకు తీసుకొస్తున్నాం. కానీ అంత మనము రాజాసింగ్ వచ్చిండ్రు, రాజాసింగ్ ఎగ్జిట్ కొట్టిండు అనేది ఒక పెద్ద ఈవెంట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తలేదు నాకు. మాధవీలత రీప్లేస్ చేయాలని పార్టీ కోరుకోవడం అనేది నా అదృష్టం. పార్టీ కానీ ప్రజలు కానీ నాకంత కెపాసిటీ ఉంది అని వాళ్ళు అనుకోవడం నా అదృష్టం. కానీ ఈరోజు రాజాసింగ్ గారు ఒక్కడు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అమ్మనా బూతులు తిట్టడము హిందూ ధర్మం కాదయ్యా, ప్లీజ్ ఓపెన్గా చెప్తున్నా. ఏ ధర్మాన్ని అమ్మనా బూతులు తిట్టకూడదు. మన ధర్మాన్ని ఏందో ముందు పూర్తి తెలుసుకోవాలి. మాధవీలత అంటే ఈరోజు నిజంగానే ఒక రెస్పెక్ట్ ఉంది ప్రజల మధ్యలో హిందూ సనాతన ధర్మం పట్ల. అంటే మాధవీలత సనాతన ధర్మం ఏందో పూర్తి తెలుసుకొని నేర్చుకొని బయటకు వచ్చింది. అందుకే మాధవీలత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు 3 సార్లు రాజాసింగ్ గారి ఇంటికి పోయింది. అయ్యా, నీవు ఇక్కడ పెద్ద మనిషివి, నువ్వు సహకరించు, కలిసి పనిచేద్దాము అని. అది సనాతన ధర్మం అయ్యా. ఇదే మాధవీలత 2023లో కొత్తగా 24లో ఆయనను పరిచయం చేసుకొని వెళ్ళి ఆయనకి రాఖీ కూడా కట్టింది. ఇది సనాతన ధర్మం అయ్యా. పార్టీలో అన్నదమ్ముల మక్కచెల్లెళ్ళలాగా పనిచేయాలని. ఇదే మాధవీలత. రాజాసింగు మొగోళ్ళు లేరా అంటే కూడా తమ్ముడే కదా, ఏం పెద్ద ఫరక్ పడుతుంది. ఇది సనాతన ధర్మం అయ్యా. అంతేగాని ఆడోళ్ళని అమర్యాదగా మాట్లాడడం, వేరే ధర్మాల నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం ఇది సనాతన ధర్మం కాదు. నీకు ఏ పార్టీ అయితే నీకు ఉనికినిచ్చిందో అంటే పెహచాన్ ఇచ్చిందో, మేము ఎవరమయ్యా? ఎవరు మేము? పార్టీ మాకు ఒక ఫేస్ ఇచ్చినాడు. మేము ఈరోజు మాధవీలత. నీకు మాధవీలత ఇంతకుముందు తెలుసా తమ్ముడు? ఎవరికి తెలుసు మాధవీలత? అట్లా 25 ఏళ్ల సంధి చేస్తున్నా నేను చారిటబుల్ వర్క్స్. కానీ నేను ఎవరికి తెలియదు. నేనంటూ తెలిసిన ఎట్లా వచ్చా నీకు? పార్టీ నన్ను ఎంచుకున్న తర్వాత పార్టీ వల్ల నేను తెలిసిన. అమిత్ షా గారు నాతో పాటు ర్యాలీలో వస్తే నేను 100 మందికి 1000 మందికి తెలిసిన నేను. అర్థమైందా? మోదీ గారు నాతో మాట్లాడితే 1000 మంది 1,00,000 మందికి తెలిసిన నేను. కాబట్టి అక్కడ ఉన్న ఓటరే ఆ గొప్పోడు, వాడు కింగ్ మేకరే. 23లో ఆయనకి ఎమ్మెల్యే ఓట్ల కన్నా కూడా ఆయన నన్ను వ్యతిరేకిస్తే ఎంపీల గోషామహల్ ఆయన కన్నా మస్తు ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి. పార్టీని ఇష్టం వచ్చినట్టు మంచి మర్యాద లేకుండా దూషించడం. సరే, నేను ఒక్క మాట అడుగుతా. పార్టీలో నాకెవరు సహకరించలేదు అనిండు, ఓకేనా? ఇది అందరికి తెలిసిన స్టేట్మెంటే కదా. మరి వచ్చి రాకముందే నువ్వు ఎంట్రీ కొట్టినా నువ్వు నాకెందుకు సహకరించలే? మరి అంటే నీకొక నీతి, కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇంకొక నీత, అంతే కదబ్బా. ఇంకా నీకు 3 సార్లు పార్టీ టికెట్ ఇచ్చేనాయే, ఏడనో కార్పొరేటర్గా ఉంటే తెచ్చుకుందాయే, నీకు ఒక రికగ్నిషన్ పార్టీ ఇచ్చిందాయే, ఏడకే పాపం యోగి గారిని కూడా తీసుకొచ్చి నీకోసము క్యాంపెయినింగ్కి పెట్టిరి. ఇంత చేస్తే నువ్వు ఈరోజు రాజాసింగ్ అయినావు. కానీ ఉత్తపుణ్యాన్ని ఏ రాజులు లేరాడా అయినా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. అర్థమైందా? అట్లాంటప్పుడు నీకు ఇంత కోఆపరేషన్ ఇస్తే కదయ్యా, నీకు దేశమంతా తిరిగే నీకు కెపాసిటీ ఇస్తేనే కదా ఈరోజు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. నీ వల్ల ఏదో బీజేపీ పార్టీ రన్ అవుతుందని. మరి నిన్ను ఇంత ఎంకరేజ్ చేసినప్పుడు పార్టీ ఒక కొత్త మనిషిని, స్త్రీని పెడితే నీ ఏడని హిందూ ధర్మం ఏమైంది? ఏ సందులలో గొంతులలో వరిగెత్తే నీ హిందూ ధర్మము? మరి నువ్వు నన్నెందుకు కోఆపరేట్ చేయలే, నాకెందుకు సహకరించలే? సనాతన హిందూ ధర్మంలో స్త్రీని దూషించచ్చా? కానీ నీకు మాత్రం పార్టీ నువ్వు తిట్టినా, ఏమన్నా అన్నా, ఇష్టం వచ్చినట్టు నీవు వేరే ధర్మంని బూతులు తిట్టినా పార్టీ నీకు ధూపమేస్తూ ఉండాలి. నా పార్టీ ఈ నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గోషామహల్ నుంచి మిమ్మల్ని పోటీ చేయమంటే మాధవీలత రెస్పాన్స్ ఏంటి? దాన్ని పోటీ చేస్తారా?
పార్టీ ఏం చెప్తే అది చేస్తా తమ్ముడు. పార్టీ నన్ను ఏం చెయ్యమంటే చేస్తా. అమ్మ నువ్వు పోయి గోశామలో నిలబడనిందా, పోతా నిలబడతా. పార్టీ అనింది అనుకో, లేదమ్మా ఇంకెవరినో నిలబెడతాం, నువ్వు పోయి క్యాంపెయినింగ్ చేయంటదా, పోయి క్యాంపెయినింగ్ చేస్తా. అంటే గోషామహలే కాదు, అంతకు ముందే రాబోతున్న ఏదైతే జూబ్లీస్ బైపోల్ ఉందో దాంట్లో కూడా మాదిలత టికెట్ అడిగారు, ఆశిస్తున్నారు ఆ టికెట్ని కూడా అనే వార్తలు ప్రచారం అవుతుంది. దీని మీద ఏంటి? ఆయన మాధవీలత ఏ రోజు కూడా ఒక టికెట్ నాకు ఇయ్యి అని అడగదు. ఎందుకు అని అంటే అది పొగరు కాదు, పార్టీ అధినేతలు నిర్ణయిస్తారు. నేను జూబ్లీ హిల్స్లో నన్ను నిలబడితే నా బస్తీలో ఉండేవాళ్ళు నన్ను ఇష్టపడతారు. ఎంఐఎంకి టక్కర్ ఇచ్చే మనిషి ఈమె. ఈ బీఆర్ఎస్లను కూడా బరిక పెట్టి తరుముతుంది ఈమె అన్న నమ్మకం నాకు ప్రజల్లో నుంచి ఉంటుంది. ఆ దాన్ని కనుక పార్టీ కూడా గుర్తించారే, ఈవెన్ పెడదాం మస్తు పోటీ నడుస్తుంది, గెలుచుకొని వస్తుంది అన్న నమ్మకం పార్టీకి కూడా ఉంటే పార్టీ ఖచ్చితంగా నాకు ఆ బాధ్యత ఇస్తుంది. నేను చాలా సంతోషంగా చేస్తాను. ఎవరైనా పార్టీ కింద పనిచేయాల్సిందే. పార్టీ కనుక నన్ను నమ్మి టికెట్ ఇస్తే గెలిచి డెఫినెట్గా సత్తా చాటుతానంటూ కూడా బీజేపీ నేత మాధవీలత చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.